దాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. కట్ చేసి ఏదేమో చేస్తారు. లాస్ట్ వరకు నేను కట్ చేసి ఉంటే కానీ దాన్ని కట్ చేసి चाबी किधर है? उधर चाबी लेके आओ। कहाँ रख दिया उसको? प्रिंटर का ऊपर है, चाबी लेके आओ। श्यामलाल पकड़ो उसको, अंदर से निकालो उसको, कैसे भी खाएगा, छोड़ेगा नहीं। लास्ट हफ्ते में कहो बोले तो छोड़ दिया, आराम से पकड़ो, छोड़ना नहीं है, मुर्गे को छोड़ना नहीं। फिर इसको मत आने दो, ये डर जाएगा, उसको पीछे करके आप बाहर निकलो। छोड़ो उसको, आज वదిలిపెట్టేది లేదు, రోజు బాగా అరుస్తుండేది, భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? ఇవన్నీ పని అయిపోతుంది, బాగా అనిపిస్తుంది. దీన్ని పోయిన వారమే తిందాం అనుకున్నాము, పోయిన వారమే కట్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇన్ని రోజులు దీన్ని ఆగింది, కానీ ఇప్పుడు దీన్ని వదిలిపెట్టలేదు. చలో చూద్దాం దీని పని. ఓకే రైట్, కట్ కరో. ఎక్కువ ఊర్లో ఉన్నప్పుడు దసరాకు కానీ బోనాలకు కానీ ఖచ్చితంగా బావి కాడ ఉప్పలమ్మ మైసమ్మ కాడ కోసుకొని పోయి కూర వండుకునేది.
చాలా రోజులు అయిపోయింది అజయ్. ఈరోజు దీన్ని బొక్కని ఆస్వాదించవలసిందే. మంచిగా కూర వండి మసాలాలు గట్టిగా పెట్టి ఒక ఫుల్ బాటిల్ తీసుకొని వచ్చి మంచిగా తాగుకుంటా దీన్ని ఖతం చేస్తే ఈరోజు. కానీ ఏ పని పాట ఏం లేదు నాకు. అది ఈరోజు దీని పనే చేసేది. अरे कितना निकलेगा रे? 1 केजी निकलेगा 1.5 केजी? पहले देखे हो तो इतना मोटा था, अभी पूरा पतला हो गया. अभी थोड़ा दिन देगा तो ये भी कोई बकरा का काटेगा. ఇంత ముందుకే కోళ్ళు 10 కోళ్ళు తీసుకొని వచ్చేస్తే 5 కోళ్ళు మిలిగినాయి. 5 కోళ్ళు కుక్కల పాలైపోయినాయి. 5వ దాన్ని ఇప్పుడు ఒక పుంజుని దీన్ని తీస్తున్నా. 4 పెట్టెలు ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టి కోళ్ళని తీసుకొని వస్తే ఒక్కరోజు ఒక బొక్క తిన్నది లేదు. అందుకనే ఈరోజు దీన్ని తినవలసిందే అని చెప్పేసి నిర్ణయించుకొని పొద్దుగాలనే వచ్చి దీన్ని కట్ చేయడం జరిగింది. దీని ఎండింగ్ దాకా చూడండి. దీన్ని కట్ చేసుకొని నేనే నా చేతులతో వండి దీన్ని ఖతం చేస్తాను. ఈరోజు పసుపు వేసి మంచిగా రాయాలి. దీన్ని రాసిన తర్వాత ఏంటంటే టేస్ట్ మంచిగా వస్తుంది. మనం మాడిపోయింది కాల్చినప్పుడు మాడిపోయింది ఏమైనా ఉంటే నీట్గా వస్తుంది. ओ चिकन शॉप में उधर जाके कट करने के मेरे को पास चाकू ज़्यादा बड़ा नहीं है. ఈమె కోడి ఎంత పని అయిపోయి నిన్న ఈ టైం వరకల్లా మంచిగా తింటుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 1 కిలో 280 గ్రాములు. చలో కట్ చేస్తా. ఉండని రెండు టమాటాలు చాలు, ఎక్కువ వద్దు. ఎక్కువ షోర్ వేయద్దు, మళ్ళీ టేస్ట్ ఉండదు. 2 టమాటాలు వేసేస్తాం. వీటికి అదే ఎక్కువ, పెద్ద చిన్న ఏం అవసరం లేదు. ఒకటి సరిపోయేటట్టుంది కానీ 2 వేస్తలే, కొంచెం గ్రేవ్ వచ్చేటట్టు. రెండు ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి కూడా వేద్దాం అనుకుంటున్నాను. సరే వేద్దాం, ఒక 4 ఒక 5 వేద్దాం, ఎక్కువ వేద్దాం.
జర మసాలాలు గట్టిగానే ఉండాలి, మళ్ళీ తగ్గితే మధ్యలో దీన్ని రెండుగా చీల్చి కట్ చేస్తా. మిమ్మల్ని కలవడానికి విష్ణువు ఎన్నటికీ రాజుగా కుమారు. దర్శించే యోగ్యత నాకు ఎప్పటికీ లేదు. కానీ భక్తికి జాతితో సంబంధం లేదు, మనసుకు సంబంధించింది. మిరపకాయలు పోస్తే చేతులన్నీ వండుతాయి. ఓకే, ఇంకేముంది, ఉల్లిగడ్డ అయిపోయింది, టమాటాలు అయిపోయినాయి, పచ్చిమిర్చి అయిపోయి కొంచెం సాజీర వేసాము, 2-3 లవంగాలు ఏమో వేద్దాం అన్నీ, కొంచెం చెక్క, సాజీర ఎప్పటి నుంచో ఉన్నది, ఇంకా వేడి కాలే నూనె, కొంచెం వేడి కానీ. పల్లి నూనె ఏమైందంటే పల్లి నూనె కొంచెం వేసుకుంటేనే నూనె సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆ నూనె కన్నా మేము చాలా రోజులు వాడేది పల్లి నూనె ఎక్కువ వాడతాము, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఆయిల్ కూడా మనము పట్టించిన పల్లి నూనె కనుక ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం. ఉల్లిగడ్డ అయితే వేసిన, ఇది మనకు ఎర్రగా కావాలి, అప్పుడైతేనే టేస్ట్ వస్తుంది. కొన్ని మిరపకాయలు కూడా వేసేసాము. నూనెలో మంచిగా వేసుకొని ఇప్పుడు దీన్ని వండుకోవాలి, రొట్టెలో తినాలి, జొన్న రొట్టెలు, అందుకనే దెబ్బ వండేది. ఇప్పుడైతే వేసిన ఉడుకుతుంది, పక్కన పాలు, ఇంకొంచెం ప్లేట్ అయితే పెట్టేస్తాం మూత. ఓకే, మా చెట్టు నుంచి వెళ్ళే పైన టెర్రస్ పైన కరపాకు అయితే కొత్తిమీర అయితే తీసుకుంటున్నా. ఇప్పుడే నీళ్ళు పోసిన, ఇంకొంచెం ఒక 10 నిమిషాలు అయితే ఈ వాటర్ అంతా డ్రై కావాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా కరెక్ట్ రెడీగా ఉన్నాయి. ఒక 10 నిమిషాలు మంచి ఉడికిన తర్వాత వేసేసి దించేసేస్తాం. ఎక్సలెంట్, నాటు కొడుకు కాదు, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, తీసుకుంటుంటుంది. నోట్లో నిజంగా నీళ్ళు ఊరుతున్నాయి. ఇది నాటు కొడుకు, కాజు, ఉల్లిగడ్డ, నిమ్మకాయ చూడండి ఎట్లా ఉన్నది. నిమ్మకాయ గట్టిగా వండుకొని ఏడాది జనవరిలోనే 4,29,000 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రత.
మటన్ పొక్కున్నట్టే ఉంది ముక్క. మటన్ పొక్కున్నట్టుంది అంత గట్టిగా. మటన్ కూడా ఏం పనికి వస్తుంది దీనికి ఇంకా. ఈ ముక్క ఏం టేస్ట్ ఉంది. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పకడ్బందీగా బాగా సాటిస్ఫాక్టరీ అంటే కాంగ్రెస్ అధిష్టానానికి పనిచేస్తుంటే పిసిసి అధ్యక్షుడు లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ పిలిచారు ఎందుకు పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాదయాత్ర కారణంగా రేవంత్ రెడ్డి గారు కూడా నాకెట్టున్నాడు ఏదో సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అధిష్టానం మరియు